దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణమంతా కాయము, ఆ పట్టణమంతా మీరు కాయండి అంటున్నారు. 50 మంది నీతిమంతులుంటే మిగతా వాళ్ళందరూ 1,00,000 జనం ఉంటే 50 మంది నీతిమంతులుంటే ఒక 1,00,000 జనం పాపాత్ములయ్యి ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని కాయమని భారంతో ప్రార్థన చేస్తున్నారు. చూసారా? అలాగే మనిషి జీవితంలో కొన్ని మంచి క్రియలు అంతరంగములో ఉంటాయి. మనం దేవుని విషయంలో, ప్రజల విషయంలో మనం కొన్ని మంచి క్రియలు చేసి నీతిని సంపాదించుకున్న వారు భూమి మీద ఉన్నారు. అయితే దాన్ని బట్టి ప్రభా, ఒక నీతి గల మనసు, ఒక నీతి గల ఆలోచన, ఒక నీతి కలిగిన ప్రవర్తన నాలో ఉంటే నా మీద అపవాది వేసే పాపపూరితమైన బాణములను బట్టి నన్ను నశింప చేయకుండా కాయవా? నన్ను నశింప చేయకుండా కాయము. నేను చెయ్యునది అది సఫలమగునట్లు సహాయం చేయము. చూసారా? మనిషి జీవితంలో ఇది ఎంతో అవసరం. ప్రభా, నా కుటుంబాన్ని నాశనం చేయుదువా? మేము మీ కార్యములు చేయడంలో ముందున్న వారము కదా, మీ భక్తి చేయడంలో ముందున్న వారము కదా, మీ కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారము కదా. ఈ కార్యము అనగా నీతిమంతుడు ఒక నీతి క్రియ ఉంటే మమ్మల్ని కాయవా, మా కుటుంబాన్ని కాయవా, మా బిడ్డల్ని కాయవా అని చెప్పి మొరపెట్టే మనసు భారము కలిగిన వారి మనసు. అలా మొరపెట్టలేని స్థితిలో, నోరు తెరవలేని స్థితిలో మనం ఉన్నాము అంటే మనం నశించుతున్న వారిని గూర్చిన చింత, నశించుతున్న వారిని గూర్చిన భారం, నశించిపోతున్న వారిని గూర్చినటువంటి ఆ బాధ మనలో రాలేదు అని అర్థము. కాబట్టి అబ్రహాము అలా లేరు. ఏం చేస్తున్నారు? దుష్టులతో కూడా నీతిమంతులను మీరు నాశనం చేస్తారా? అది మీకు దూరమగునుగాక. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణ ప్రజలను కాయవా? చూడండి, అపాయమును ఆపుటకును, దేవుని యొక్క ఉగ్రతను ఆపుటకును, దేవుని యొక్క కోపము ఆ పట్టణం మీద మండకుండా, లేక దేవుని యొక్క శిక్ష ఆ పట్టణం మీద పడి ఆ పట్టణ ప్రజలు నశించిపోకుండా వాళ్ళందరినీ ప్రేమించుట విషయంలో, వాళ్ళందరినీ భారముతో, వాళ్ళందరినీ కాపాడాలన్న భారం కలిగిన మనసుతో అబ్రహాము నిలబడి భారముతో ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున నశించిపోతున్న భర్తను చూసి, నశించిపోతున్న భార్యను చూసి, నశించిపోతున్న కుమారులను చూసి, నశించిపోతున్న బంధువులను చూసి విశ్వాసులైనటువంటి వారు భారముతో ప్రార్థన చేయలేకపోతున్నారు. నిజం ప్రియులారా, మనిషికి తెలుసు ఈ లోకము శాశ్వతం కాదు, ఇది ఒక అద్దె ఇల్లు లాంటిది, ఈ ఇల్లు ఎప్పుడైనా ఖాళీ చేయాలని ప్రతి మనిషికి తెలుసు. అయినా సరే మనిషి నీతిని కలిగి, భక్తి కలిగి, నీతిని అనుసరించి నడుచుటలో భారము కలిగి, నీతిగా బ్రతుకుటలో భారము కలిగి, నీతిని అంతరంగంలో స్థాపించడంలో భారము కలిగి, మాటలలో నీతి, క్రియలలో నీతి, ప్రవర్తనలో నీతి, బ్రతుకులో నీతి, ఇచ్చుటలో నీతి, పుచ్చుకొనుటలో నీతి, ప్రతి విషయంలో నీతిని కలిగి బ్రతకాలన్న ఆ చింత మనిషికి రాలా. సడన్గా మాయమైపోతున్నాడు మనిషి. అప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు. కళ్ళు తెరిస్తే ఏం చేస్తున్నాడు? తండ్రివైనా అబ్రహామా, నాకింకా 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండానట్లు నువ్వు లాజరుని అక్కడికి పంపి సువార్త ప్రకటించు. ఈయన అక్కడ ఉండినప్పుడు సువార్త విన్నారా? వినలా. ఈ రోజున సువార్త వినే మనసు ఎక్కడుంది? సినిమా చూసి సినిమా వినే మనసు ఉంది, లేక నాటికలు లేకపోతే ఇంకేవేవో వాటిని చూసి వినే మనసు ఉంది. ఆ ప్రకారంగా నడిచే మనసు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం వినే మనసు ఎక్కడా? అది మాకు టైం లేదండి, అయినా ఇలాంటి వాక్యం మేము వినమండి, ఇంత హెచ్చరిక కలిగిన వాక్యం వినమండి, ఇలా గద్దింపు కలిగిన వాక్యాలు మాకు వద్దండి, మాకంతా కూడా మెచ్చుకునే వాక్యము, మిమ్మల్ని దేవుడు దీవిస్తారు, దీవిని వెంబడి దీవిని మీకు వసద్దనే వాక్యం చెప్పే
బోధకులు మాకు కావాలండి, అలాంటి వాళ్ళ బోధ కోసమే మేము ఎదురు చూస్తున్నామండి అని చెప్పే రోజుల్లో ఉన్నాం. ప్రియులారా, నన్ను దిద్దాల ఈ వాక్యము, నా స్థితిని నాకు అర్థమలాగా చూపించాలి ఇటు వాక్యము. నా బ్రతుకులో నీతి ఎంతవరకు ఉన్నది, నా బ్రతుకులో నీతి ఉన్నదా, నా క్రియలలో నీతి ఉన్నదా, నా నోటి మాటలలో నీతి ఉన్నదా, నీతిమంతుల జాబితాలో నేను చేర్చబడ్డానా, నీతిమంతుడిగా బ్రతుకుచున్నానా, నీతిని అమ్మేసి నీతిని పక్కన పెట్టి సుచిత్తములో జీవిస్తూ మురికి గుడ్డ అయిపోయానా అనే సంగతిని గురించి ఆలోచన చేయకుండానే మనిషి సులువుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మొన్న మేము రాజమండ్రి వెళ్ళాం. అక్కడ ఒక సిస్టర్ గారి యొక్క యజమానుడు హెడ్ మాస్టర్ అట. ఇంకా ఆ పిల్లలు బీటెక్ చదువుతూ ఉన్నారు. పెద్ద అబ్బాయి, చిన్న అమ్మాయి ఇంకేదో చదువుతుందంటే ఏదో అబ్బాయి అమ్మాయి. హెడ్ మాస్టర్ అయినా సడన్గా ఈ లోకాన్ని వెళ్ళిపోయినాడు. పెద్ద విషయం కాదు. చూసారా, మనిషి జీవితంలో ఇది ఒక అద్దిల్లు లాంటిది. ఇది ఎప్పుడైనా ఖాళీ చేయాలా, దీనిని నమ్మడానికి లేదు. ఈ మాంసంతో కూడిన ఈ శరీరం, మాంసంతో కూడిన ఈ గుండె, మాంసంతో కూడిన ఈ నరాలు ఎంతవరకు పనిచేస్తాయో గ్యారంటీ ఏమీ ఉందా? గ్యారంటీ ఉందండి? గ్యారంటీ లేదు. ఎంతవరకు పనిచేస్తాయో తెలీదు. డాక్టర్లు మేము బతికిస్తామంటారు, అది కొంతవరకు సాధ్యమే. మేము అన్ని రకాలుగా ట్రై చేస్తామంటారు, కానీ మేము ట్రై చేస్తున్నా అది ఆ వ్యక్తి సపోర్ట్ చేయట్లేదని చివరికి చెప్తూ ఉంటారు. అంతే. అందుకనే మనిషి పుట్టక మునిపి ఈ ప్రపంచం తెలీదు, మనిషి పుట్టాక ఈ ప్రపంచములో అన్నీ తెలుసుకున్నాడు. అందుకనే ఒక ట్రైన్లో ఉన్న ఒక టీసీ అంటూ ఉన్నారు నాతో, స్టేషన్లో దిగి, ప్రస్తుతం ప్రజలకు ఈ ప్రపంచం సరిపోలేదండి అన్నారు. ఎందుకని? ఇంకా ఏదో కావాలనే తపన మనుషుల్లో ఉంది అంటున్నారు. సెల్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ పలానా పట్టణం నేను చూడాలి అనుకున్నాడు, ఆ పట్టణం పేరు కొట్టగానే ఆ పట్టణాన్ని చూపిస్తుంది ఈ లోకంలో నెట్. కాబట్టి పరలోకం చూడాలనుకుంటే నెట్లో కొడితే వస్తుందా? రాదు. అది ఎక్కడ వస్తుంది? అది దేవుని వాక్యమును శ్రద్ధగా విని దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నప్పుడు దేవుడు ఆయన రాజ్యమును గూర్చిన మర్మమును వారికి ఖచ్చితంగా తెలియజేస్తారు. అందుకనే కొంతమంది రాజకీయ నాయకులతో స్నేహం చేసి మేము కూడా గొప్పవాళ్ళము అని చెప్పేసి వాళ్ళ పక్కన దిగి నిలబడి ఫోటోలు తీసుకుంటారు. లేకపోతే ఇంకెవరెవరో పెద్ద పెద్ద బోధకులు ప్రక్కన నిలబడి, అబ్బా మేము పెద్ద బోధకులు ప్రక్కన నిలబడి మేము ఫోటోలు తీయించుకున్నాం, ఇదిగో మా ఫోటో అని చెప్పుకోవచ్చు. బోధకుడు మనుషుడే, రాజకీయంలో ఉన్నవారు మనుషులే, ఈ భూమి మీద ఉన్నవారు ఎవరైనా మనుషులే. కానీ దేవునితో సావాసం చేసిన ఎడల మనకేం కలుగును? సమాధానం కలుగును. ఆయనతో సావాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగునన్నారు. దేవునితో సావాసము కంటే ఈ భూమి మీద ఉన్నతమైన సావాసం ఇంకెక్కడైనా ఉందా? దేవునితో సావాసము కంటే ఉన్నతమైన సావాసం ఎక్కడైనా ఉందా? దేవుడు ఏం చెప్పారు చూడండి, మీకా గ్రంథం. దేవుడు ఏం చెప్పారు? మనుషులతో సావాసం చేసేయండి, మీకు కూడా మంచిదే అని చెప్పొచ్చు కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? దేవునితో సావాసము చేసేవారు, మనుషులతో సావాసం చేసేవారి గురించి ప్రభువు చెప్తూ ఉన్నారు. ఏమని చూడండి, మీకా 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు. అధిపతులు బహుమానమును కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యం చెబుతుంది 5వ వచనం, స్నేహితుని యందు
నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. నీ కవిగీటులో పండుకున్న దాని ఎదుట నీ పెదవులు ద్వారమునకు కాపుపెట్టుము. దేవుని వాక్యం ఏం చెబుతుంది? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని, మాకు బెస్ట్ ఫ్రెండ్ అండి అని చెప్తారు, కానీ ముఖ్య స్నేహితుని ఏం చేయొద్దు? నమ్ముకోవద్దు. స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. నీ కౌగిటిలో పండుకున్న దాని ఎదుట నీ పెదవులకు కాపు పెట్టు అన్నారు. అవును, నిజమే ప్రియులారా. ఈ విధంగా మనుషుడు ఎవరిని నమ్ముతున్నాడు? వీళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, లేకపోతే వీళ్ళు మాకు బెస్ట్ ఫ్రెండ్స్ అండి, ముఖ్య స్నేహితులండి అని చెప్పి వాళ్ళ యొక్క భక్తిని అంతవరకే ఆపేసుకుంటారు. కానీ జీవము గల దేవుడు అంటున్నారు, అలాగూ కాదు, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. బూదిగంతముల నివాసులారా, మీరు మనుషుల వైపు చూడవద్దు, నా వైపు చూడండి అంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము నిలబడి ఏం చేస్తున్నారు? తండ్రి, ఆ పట్టణములో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాయవా? చూసారా, ఆ పట్టణాన్ని నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చెయ్యడా అని చెప్పినప్పుడు, సర్వలోకానికి ఏం తీరుస్తారట ఆయన? న్యాయం తీర్చే దేవుడు. సర్వలోకానికి న్యాయము తీర్చువాడు న్యాయము చేయడా? సర్వలోకానికి న్యాయం తీర్చే దేవుడు మనకు న్యాయం చేయరా? మీ కుటుంబానికి న్యాయం చేయరా? మీ పిల్లలకు న్యాయం చేయరా? సొదొమ గొమొర్ర పట్టణానికి న్యాయం చేయరా అని భారంతో మొరపెడుతున్నారు. తండ్రి, మీరు న్యాయం చేస్తారు, సర్వలోకానికి కూడా మీరు న్యాయం తీరుస్తారు కదా, మీరు న్యాయాధిపతి అయి ఉన్నారు కదా, కాబట్టి మీరు న్యాయం చేయటం మీకు ఇష్టమని చెప్పారు కదా అని చెప్పి మొరపెట్టే మనస్సు మనకు రావాలి, అబ్రహాము గారి వలె. చూసారా, ఇంకేమంటున్నారు? 26వ వచనం, యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడని ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయిదువనెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఏమంటున్నారు? ధూళిను బూడిదనైన నేను ప్రభువుతో, ఎలాంటి భారము ఆయనలోకి వస్తుంది. ఇంకా ఎందుకులే, ఒకసారి చెప్పాను, ఖాయమని చెప్పాను అని చెప్పి వదిలేలా. బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. దేనికోసం? సొదొమ గొమొర్ర పట్టణాన్ని ఏదో ఒక విధంగా రక్షించాలి. సొదొమ గొమొర్ర పట్టణంలో ప్రజల్లో ఎవరు ఒక్కళ్ళు కూడా నశించిపోకూడదు, అందరూ జీవించాలి. ఆ అగ్ని గంధకములు ఆ పట్టణం మీద కురవకుండా ఆపాలి. దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి రాకుండా ఆపాలి అనేది అబ్రహాములో గారిలో ఉన్న భారము. అవును దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి విరోధంగా మనిషి నడిచినప్పుడు దేవుని యొక్క శాపాన్ని ఆ వ్యక్తి పొంది ఉండవచ్చు. అది ఆ వ్యక్తి యొక్క జీవితమే శాపగ్రస్తం అయిపోవచ్చు. ఆ వ్యక్తి యొక్క లైఫే శపించబడి ఉండవచ్చు. అయితే దేవుడు పాపమును క్షమించుట, శాపము నుండి విమోచించుట దేవునికే సాధ్యము. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, ఆ వ్యక్తిలో ఒక నీతి క్రియ ఉన్న ఆ వ్యక్తిని ఏం కాకూడదు, నాశనము కాకూడదు. ఆ వ్యక్తిలో ఒక నీతి క్రియ ఉన్నా, కొంచెం మంచితనం ఉన్నా, ప్రభా నా భర్తలో కొంచెం మంచితనం ఉన్నా మీ రాజ్యాన్ని పోగొట్టుకునేలాగా ఉంచవద్దు. నీ రాజ్యానికి నా భర్తను సిద్ధపరచండి, నా పిల్లల్ని సిద్ధపరచండి, మీతో సహవాసం చేయటానికి సిద్ధపరచండి. లోకములో కేకలు బొబ్బులు వినబడుతున్నాయి, కానీ నూర్పుట్లో గింజలు లేవు. కానీ సత్యమైన దేవుడా, లోకానికి న్యాయాధిపతి, నాకును నా కుటుంబానికి న్యాయము తీర్చగల సమర్థులు మీరై ఉన్నారని చెప్పి భారము కలిగి వేదనతో దేవుని సన్నిధిలో మొరపెడితే నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తారు.
తర్వాత ఏమంటున్నారో చూద్దాం. 28 వచనం, 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. ఎంతమంది? 5 మంది తగ్గిపోయారు. సంఖ్య తగ్గించి ఒకవేళ 50 మంది ఉండరేమో అనుమానం వచ్చింది, కానీ 45 మంది ఉంటారేమో. దాన్ని బట్టి అయినా పట్టణాన్ని కాస్తారా? కాస్తానాయా? దేవుడు ఏమంటున్నారు? అతడు ఇంకా ఆయనతో 45 కనబడి నాశనం చేయననెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా, అతడు ప్రభు కోపపడనేడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించితిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అతడు ప్రభు కోపపడనేడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఇందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట శాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూసారా దేవుని బిడ్డలారా, భారము. మనము నీతిమంతులు అనుకుంటాం, మనలో ఏదో మంచి ఉందని భ్రమపడతాం, కానీ మనలో ప్రతి ఒక్కరిలో కూడా మన ఇంటిని గుచ్చిన భారము, మన పిల్లలను గుచ్చిన భారము, మన సంఘమును గుచ్చిన భారము, మన సంఘములను గుచ్చిన భారము, సంఘాల్లో ఉన్న విశ్వాసాలను గుచ్చిన భారము, లేక వారి సంతతిని గుచ్చిన భారము మనకెంతో అవసరం. రాత్రికాలమందు మనం సబ్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ మన సిస్టర్ ఒకరు చెప్తున్నారు, మా ఈ ఊర్లో జ్వరము చేత 48 మంది చనిపోయారండి అన్నయ్య గారు అంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ జ్వరాల చేత 48 మంది చనిపోయారట. చూసారా? అట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలా? భారతదేశ రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలా? మన కుటుంబాలు రక్షణ కోసం ప్రార్థన చేయాలా? రక్షించబడిన మనం తొట్టిల్లిపోకుండా, అపవాది చేత ఏర్పరచబడిన వారిని మోసపరచబడకుండా, ఈ లోకములో ఉన్న ధనమోసం చేత, ఈ లోకంలో ఉన్న అహంకారం చేత, ఈ లోకములో ఉన్న ఆస్తులు అంతస్తులను చూపించి వాటి చేత మనం మోసపరచబడకుండా ఉండినట్లు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. భారము కలిగి, ఏ ఇంటిలో భారము కలిగిన హృదయం గలవారు ఉంటారో అక్కడ నిత్యము కూడా దేవుని యొక్క ఆత్మ పని చేస్తూనే ఉంటారు. ఏ ఇంటిలో భారం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ సంచారమును తెచ్చుకున్న వారం అవుతాం. భారము లేని చోట దేవుని ఆత్మ ఎలా వచ్చి పనిచేస్తారు? చేయరు. అందుకని భారముతో కూడిన ప్రార్థన మనకు ఎంతో అవసరం. మన బిడ్డల కొరకు ప్రార్థన చేసే వారముగా, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసే వారముగా మనకెంతో అవసరం. ఏదో అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ మళ్ళీ దేవుని సందులోకి వచ్చి పరిచర్య చేస్తూ మేము కూడా నీతిమంతులమే అంటే పరమనున్న దేవుని దృష్టికి ఏమవుతాం? మనం వేషధారులము అయిపోతాం. అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, మీ యొద్ద నీతి లేదు, నీతిని అమ్మేసుకున్నారు, మీరు నీతిమంతులు కాదు మీరు అన్నారు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున బోధ చేసినంత మాత్రాన నీతిమంతులని చెప్పటానికి లేదు. ఒక పాట పాడినంత మాత్రాన నీతిమంతులు కాదు. వాయిద్యాలు వాయించినంత మాత్రాన నీతిమంతులు కాదు. ప్రసంగాలు చేసినంత మాత్రాన నీతిమంతులు కాదు. మరి ఎవరు నీతిమంతులు? యెహోవా యందు భయభక్తులు కలిగి, నిత్యము భయము కలిగి, ప్రార్థనలో భారము కలిగి బ్రతికేవారు ఎవరో వారిలో దేవుని నుంచే నీతి ఏమవుతుంది? వారికి కలుగుతుంది. నా సేవకుల నీతి యెహోవా నగు నా వలన వారికి కలుగుతుంది అని చెప్పారు. మరి విశ్వాసులైన వారికి ఆయన నుంచే కలుగుతుంది నీతి. నీతిమంతుడు కావాలి. నీతిమంతుడు నశించడానికి లేదు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తారు. నువ్వు ఒక నీతిమంతుడిగా నీ ఇంటిలో ఉంటే,
ఒక రాలుగా అనగా ఒక నీతిమంతురాలుగా, ఒక నీతిమంతుడిగా నీ ఇంటిలో నువ్వు ఉన్నట్టయితే నీ ప్రార్థన దేవుడు వింటారు. నీ ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి నువ్వు చేసే ప్రార్థనకు జవాబిస్తారు. నీతిని తప్పి జీవించు వాళ్ళరా, నీతిని మనస్కరించకుండా నీతిని కోల్పోయిన వాళ్ళరా, వాక్యం చెబుతుంది. నీతిని కలిగి జీవించు వాళ్ళరా, నీతిమంతులారా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఆరోపించండి నీతిమంతులారా. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతులు కావాలి. పట్టణాన్ని రక్షించడానికి 50 మంది నీతిమంతులా లేరేమో, 45 మందా, ఒకళ్ళ అంత సంఖ్య కూడా ఉండదేమో. ఆ ఘోరమైన భారమైన పాపముతో నిండిన పట్టణము దేవుని యొక్క ప్రేమను పొందటానికి నీతిమంతులు అక్కడ ఒక కవచంగా ఉంటారు. నీతిమంతులను బట్టి పట్టణంలో భక్తిహీనులు, పాపాత్ములు కూడా విమోచించబడతారు అనేది అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాములో ఉన్న భారం. అంతే. కొంతమంది చెప్తూ ఉంటారు ఆదరణ కూటమిలో, ఆయన దేవుడి రాజ్యానికి వెళ్తాడని అనుకుంటున్నామండి అంటారు. బతికినంత కాలంలో దేవుని రాజ్యానికి వెళ్ళే భక్తి చేయమని ఎందుకు ప్రోత్సహించలేదు? వెళ్తాడని అనుకుంటున్నామండి. హైదరాబాద్ వెళ్ళాడండి, హైదరాబాద్ వెళ్తాడని ఏం చేస్తారంటే వీళ్ళు, హైదరాబాద్ వెళ్తాడని అనుకుంటున్నామండి. అనుకుంటున్నామా? వెళ్తారా? హైదరాబాద్ వెళ్ళాల్సిన మనిషి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు అనుకోండి, ఎక్కడ దిగుతాడు? చెన్నై ఎగ్మోర్లో దిగుతాడు, చెన్నైలో దిగుతాడు. మరి హైదరాబాద్ వెళ్ళవలసిన మనిషి ఏమెక్కాలి? ఏమండి, కోకునాడో లేకపోతే గౌతమియో ఏ గోదావరో ఏం చేయాలి? ఎక్కాలి హైదరాబాద్ పోవాలంటే. మరి దేవుని రాజ్యానికి బతికుండంగా సెలక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత, భారము మనిషికి ఎక్కడా? ఈ భూమి మీద ఉండంగానే రాజకీయ నాయకులను సెలక్షన్ చేసుకుని వాళ్ళ పక్కన ఫోటో దిగడానికి, లేకపోతే సినీ యాక్టర్స్ని సెలక్షన్ చేసుకుని వాళ్ళ పక్కన నిలబడి ఫోటోలు దిగటానికి ఉన్న ఆసక్తి, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సెలక్షన్ చేసుకునే ఈ భారము మనిషిలో లేదా? రాలేదా? ఎంత అమాయకంగా మనుషులు మోసపోతున్నారు. భారము తెచ్చుకో, లేదా ఈరోజు భారం తెచ్చుకో. చేసే జాబు గ్యారంటీ లేదు, సంపాదించిన ఆస్తికి మనకి గ్యారంటీ లేదు, మన గుండెకి గ్యారంటీ లేదు, మన దేహానికి గ్యారంటీ లేదు, మన బంధువులకి మనకు గ్యారంటీ లేదు, వాళ్ళకి మనకున్న స్నేహానికి, బంధుత్వానికి, రక్త సంబంధమైన పరిస్థితులకు గ్యారంటీ లేదు. దేవునితోనే సహవాసము, అంతే. అందుకని మన సెలక్షన్ చేసుకోవాలి. నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఏ ట్రైన్ సెలక్షన్ చేయాలి? నేను దేవుని రాజ్యం కావాలనుకుంటున్నా, ఎలాంటి భక్తి నాకు కావాలి అని భూమి మీద బ్రతుకున్నప్పుడే సెలక్షన్, దినదినము సెలక్షన్. ఏ వాక్యం చదవాలి, ఏ వాక్యం ప్రకారం నేను జీవించాలి, సెలక్షన్ చేసుకొని ఆ మేరకు మనం భక్తి చేస్తే మనలో ఎవరము కూడా నశించిపోవడానికి అవకాశమే లేదు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభా, ఒక్కసారి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకములో చాలా చదివే కోర్సులను సెలక్షన్ చేసుకుంటాం, లేక కాలేజీలను సెలక్షన్ చేసుకుంటాం, లేక వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళకు నచ్చిన వాళ్ళని సెలక్షన్ చేసుకుంటారు. కానీ భక్తి చేసే భారమ కలిగిన ప్రతి వ్యక్తి దేవుని రాజ్యమునకు కావలసినవి ఏమిటో సెలక్షన్ చేసుకోవలసిన బాధ్యత, భారము, ఆసక్తి ఇక్కడ అవసరమై ఉన్నది. ప్రభా, నేను ఇంత సంపాదించాను, పెద్ద ఇల్లు కట్టేశాను, నాకు ఇంత ఆస్తి సమకూర్చబడింది, నేను ఇంత డబ్బు సంపాదించాను అని మనుషులు చెప్పుకొనుట సులువే, అందరూ చెప్పేదరు. కానీ నా సెలక్షన్ భూమి మీద ఉన్నప్పుడే ఆయన రాజ్యమును, నీతిని వెతికే సెలక్షన్గా ఉందా? నా సెలక్షన్ ముఖ్య స్నేహితుల మీద, లేకపోతే స్నేహితుల మీద పెట్టుకుని నిజ స్నేహితుడైన దేవునితో సావాసమును కోల్పోయానా?
మీ సన్నిధి మాతో ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మా అందరూ తెల్లపలింప చేయమని, మీ కొరకు నమ్మకంగా బ్రతుకుట నేర్పించండి.